ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన కొనసాగుతుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. నీట్ వ్యవహారం, విద్యార్థులపై లాఠీ చార్జ్ పై ప్రధాని మోదీ మౌనం వీడి సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన కొనసాగుతోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. నీట్ వ్యవహారం, విద్యార్థులపై లాఠీ చార్జ్ పై ప్రధాని మోదీ మౌనం వీడి సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఢిల్లీలో నరేంద్ర సమర్థ పాలన కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు నరేంద్ర మోడీ నివాసం వద్ద భారీ స్థాయిలో ధర్నా నిర్వహించడం జరిగింది. లీకేజీ వ్యవహారంలో లాఠీ చార్జ్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న గవర్నమెంట్ లో పరిస్థితి లేదు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ పరిస్థితి ఉంటుంది జరిగింది. అయితే కాంగ్రెస్ జరుగుతున్నటువంటి అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద జరుగుతుంది. చూసినట్లయితే గనక ప్రతి ఒక్కరూ కోరినటువంటి పరిస్థితిని వివరించి దీని తీరుకు నిరసనగానే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక దేశంలో నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి పార్లమెంట్ లో ప్రశ్నావళిలో పెట్టాలి, మాట్లాడాలి అని చెబుతున్నా కానీ గత 2 రోజుల నుంచి కూడా ఓయో పార్లమెంట్ సభలు కూడా వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి. వాయిదా తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా ప్రధాని నివాసం వద్దకు చేరి ధర్నా నిర్వహించడం జరిగింది. అక్కడ ధర్నా జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి జితేంద్ర మాట్లాడినా కానీ దానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జవాబుదారీతనం లేదు అంటూ కూడా రాహుల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ అక్కడ చూసినట్లయితే కనుక తప్పనిసరిగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన దానికి ప్రధాని బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ విధానం చెప్పాలి, ఎన్డీఏ గవర్నమెంట్ లో ప్రశ్న ఏదైతే అడిగినా కానీ దానికి ఎటువంటి జవాబు సాగుతుందంటూ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఇప్పటి వరకు రాహుల్ గాంధీతో చర్చలు జరిపినా కానీ ఇప్పటి వరకు కూడా ధర్నా లేకుండా ఉండటం జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడుతూ కూడా భద్రతా కారణాలంటూ కూడా స్పష్టం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ విషయాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్న దానిలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలానే మల్లికార్జున ఖార్గే, ఇంకా ఇతర ఎంపీలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా మౌనం వీడి తప్పనిసరిగా
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో జవాబుదారీతనం లేదంటూ కూడా అనిపిస్తుంది. గంటల తర్వాత నుంచి జరుగుతున్నటువంటి ధర్నా చూసినట్లయితే కనుక దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే గల్లీ స్థాయిలోనూ ధర్నా చౌక్ దగ్గర కాకుండా ఏకంగా తోటి రాష్ట్ర దేశం కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడుగుతున్నారు, దానికి ప్రభుత్వ స్థాయి రాజీనామా చేయాలి, వీడాలి, అలానే విద్యార్థులకు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే రెండు ఉభయ పార్లమెంట్లో నీట్ సంబంధించి మాట్లాడే అవకాశం కావాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ ను పట్టించుకోకుండా సభలో వాయిదా వేస్తున్న నేపథ్యం ఈ ధర్నా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే యువత పైన లాఠీ చార్జ్ చేసడానికి బాధ్యత వహిస్తూ కూడా ప్రధాని రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనుక ఢిల్లీలో కొనసాగుతుంది. శ్రీనివాస్, మరైతే ఈ ధర్నా ఒక్క రోజుకే పరిమితం అవుతుందా లేక కొనసాగిస్తుందా? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? చూసినట్లయితే కనుక పార్లమెంట్ లో ప్రస్తావన చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా మాట్లాడాలని అనుకుంటున్న నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ధర్మేంద్ర తప్పనిసరిగా రాజీనామా చేయాలి, మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు పార్లమెంట్ దగ్గరటువంటి పరిస్థితి. కానీ వారిపై లాఠీ చార్జ్ కేసులు పెడతాము, వారిని అరెస్ట్ చేసినటువంటి పార్లమెంట్ లో కూడా విపక్ష పార్టీలన్నీ కూడా తప్పనిసరిగా నీట్ పేపర్ లీకేజీపై మాట్లాడాలంటూ కూడా చెబుతున్నా కానీ సభలు వాయిదా పడుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ప్రధాని ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేయడం జరిగింది. ధర్నా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సరైన సమాధానము తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి మాట్లాడాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే గానీ కాంగ్రెస్ పార్టీ ధర్నా విరమించే పరిస్థితి లేదు. ఈ ఒక్క రోజుకే చేస్తుందా లేదు అనుకుంటే రేపు కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. అంటే దానికి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారము, విద్యార్థుల మీద లాఠీ చార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలంటాము. అలానే నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా ఆ మంత్రిని రాజీనామా చేయాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఎన్ని డిమాండ్లతోటి అలానే వారు ఎవరైతే మధ్యలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల మధ్య పూర్తి తర్వాత కానీ ఈ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం చూసినట్లయితే కనుక ప్రధాని నివాసం వద్ద పూర్తి స్థాయి ఆందోళన కొనసాగుతుంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఉండడం జరిగింది. హై సెక్యూరిటీ జోన్ ఉన్న దగ్గర అలానే తప్పనిసరిగా వారికి సెక్యూరిటీ రీత్యా తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ ధర్నాకి సిద్ధమైన నేపథ్యంలో ఎక్కువ మంది నేతలు అక్కడ రావడం జరిగింది. యువతపై లాఠీ చార్జికి ప్రధాని బాధ్యత వహించి రాజీనామా చేయాలి, అలానే నీట్ పేపర్ కి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారంలో మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు జవాబుదారీతనమే ఎన్డీఏ ప్రభుత్వం లేదంటూ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనుక కొనసాగుతుంది. మరి శ్రీనివాస్, జితేంద్ర సింగ్ ఏ విషయాలు రాహుల్ గాంధీతో చర్చించుండొచ్చు, మరి ధర్నాన్ని విరమించుకోవాలని ఏ విధంగా చెప్పుండొచ్చు? అంటే జితేంద్ర సింగ్ ప్రధానంగా చూసినట్లయితే కనుక భద్రతా కారణాల రీత్యా హై సెక్యూరిటీ జోన్ ఉంది, ప్రధాని నివాసం ముందు ధర్నా చేయడం కరెక్ట్ కాదు, విరమించాలి, తర్వాత రేపు పార్లమెంట్ లో మాట్లాడదాము, లేదు తర్వాత చూసినట్లయితే కనుక మీతో మాట్లాడతామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం భద్రతా కారణాల రీత్యా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్న దానికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు. ఆ పార్లమెంట్ లో మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వం దాని తరఫున తప్పనిసరిగా జవాబుదారీతనం ఉండే విధంగా మాట్లాడాలి, జవాబుదారీతనం ఉండాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక ఉంది. అయితే జితేంద్ర సింగ్ మాట్లాడినా కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే కానీ ఎవరైనా కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా దీనికి సంబంధించి మౌనం వహించి విరమించిన పరిస్థితి లేదు. కొనసాగిస్తాం, తమ ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం వైపు నుంచి తప్పనిసరిగా సమాచారం రావాలి, మాట్లాడాలి, మౌనం వీడాలి. అలానే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయం పైన క్లారిటీగా మాట్లాడాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనుక ఉంది. మరి ఈ ఆందోళన వల్ల ప్రధాని మోదీ నివాసం దగ్గర కానీ ఆందోళన చేసే చోట కానీ ఢిల్లీ పోలీసులు ఏ విధంగా భద్రతా చర్యలు ఏ స్థాయి మేర పెంచారు? అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే గతం నుంచి కూడా అలానే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం హై సెక్యూరిటీ జోన్
ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో కంటే భిన్నంగా బయలో కూడా ప్రోటోకాల్ ప్రవహించడము, అలానే హై సెక్యూరిటీ జోన్ లో ఉండటము, తప్పనిసరిగా భారీ ఆంక్షలు ఉండటం, భద్రత కేటగిరీ ఉండటం ఇలా కానీ వాళ్ళు ఏదైతే నిరసన చేస్తున్నారో అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. పోలీసుల వలయం మధ్యనే వీరికి సంబంధించిన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఏ సమయానైనా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అలానే చూసుకున్నట్లయితే కనుక సెక్యూరిటీ జోన్ అలానే భద్రతా కార్యాలయంతో థ్యాంక్ యూ శ్రీనివాస్.